అయ్యప్ప ఏ జన్మలో పుట్టారు అంటే ఏ యుగంలో పుట్టారు, అయ్యప్ప పుట్టుకలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా అంటే ఏ యుగమో తెలియదండి. అది ప్రిడిక్షనే లేని ఒక ఇది. కలియుగంలో ధర్మశాస్త్రగా ఆయన ఉన్నారు. ఈ పుట్టుక దానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది అని కూడా చెప్పవచ్చు. ఆయన ధర్మాన్ని శాసించడానికి కోసమే పుట్టారు, ధర్మశాస్త్రగా ఆయన పుట్టారు. ఆయన లీలా వినోదాలు 18 అవతారాలను 18 రకాలుగా ఉన్నాయి. కలిలో మగిషి అనే రాక్షసుని సంహరించడానికి పుట్టారు. ఈ యొక్క క్షీరసాగర మదనంలో రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని చిలకడానికి కోసం వాసుకి తాడుగాను, మేరు పర్వతం చిలుకుగాను, సముద్రం కింద కూర్మ అవతారంలో మహావిష్ణువు దాన్ని కాపాడుతూ చిలుకుతున్నప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాక్షసులకి అమృతం వెళ్తే అట్టహాసం అవుతుందనే ఉద్దేశంతో మోహిని అవతారంలో మహావిష్ణువు వచ్చి వారికి మాయమాటలు చెప్పి చక్కగా అమృతాన్ని ఇచ్చేసిన సమయంలో శివ విష్ణువుల యొక్క కలయికలో స్వామివారు వారి యొక్క చెమట బిందువు ద్వారా కలిసినటువంటి వారు అన్నమాట స్వామివారు. అలా పుట్టినటువంటి ఆ స్వామివారు ధర్మరక్షణార్థం, లోక కళ్యాణార్థం స్వామివారు జన్మించారు. దీనికి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది. కమింగ్ ఎపిసోడ్స్లో దాన్ని హిస్టారికల్గా బాగా గట్టిగా చెప్పుకుంటాము. స్వామివారు పుట్టినటువంటి యొక్క అవతార లక్ష్యం ధర్మరక్షణ. ధర్మరక్షణకై అవతరించిన కర్మఫలములను అని ఎంత అనుగ్రహం ఇచ్చినటువంటి వారంటే ధర్మరక్షణ కోసమే మాత్రమే ఆయన జనించారు. అయ్యప్ప స్వామికి నల్ల రంగు అంటే ఎందుకు ఇష్టము? శని ప్రీతి. ఈయనకి ఏమన్నారు? శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కదా. ఆ శనీశ్వరుడు కూడా స్వామివారికి దాసులు. ఎలా అయినప్పుడు శని బాధా వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తే నమః. ఆ శని ఈశ్వర శబ్దం కలిగినట్టున్నాడు. ఈ స్వామివారిని పూజించడం వల్ల అర్ధాష్టమ శని, అష్టమ శని, కంఠ శని, 7.5 7.5 శని, జన్మ శని, అన్ని శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శనీశ్వరుడు అలంకార ప్రియుడు కాదు కాబట్టి పిచ్చివాడిలాగా ఎలా ఉంటే అలా ఉంటాడు. ఈ అయ్యప్ప మాల్లో కూడా మనం కూడా బాగా వేసుకొని జుట్టు వేరబోసుకొని చక్కగా పెద్దగా షోకుగా ఉన్న కదా, గడ్డం పెంచుకుంటాము, నల్ల బట్టలు వేసుకుంటాము, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉంటాం, కింద పడుకుంటాం. ఇవన్నీ కూడా శనికి ప్రీతి. అవన్నీ కూడాను చేయడం వల్ల స్వామికి చాలా ఇష్టం. ఒక నలుపే కాదండి, ఆయనకి కూడా నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. స్వామివారి వస్త్రంలో ఏమేమన్నారు? ఒక నలుపే కాదు, నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయట. నలుపు శని ప్రీతికి. నల్లదే కదా వేసుకోవాలి, మీరు ఎందుకు కాషాయం వేసుకున్నారు? కాషాయం చెప్తున్నా కదా, ఆయన వస్త్రంలో ఒకటి. మరి దేవాలయంలో అర్చకులందరూ సాక్షాత్ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామిని తాకి పూజించే వాళ్ళు నలుపు వేసుకోవట్లేదే, తెల్ల వస్త్రమే కదా ధరిస్తున్నారు. పతీత వస్త్రంతో పూజ చేయాలని ఒక లెక్క ఉంది. దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్షా వస్త్రం, పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రం, కొంతమంది కాషాయ వస్త్రం, కొంతమంది నీల వస్త్రం. ఏ వస్త్రం ధరించినా ఆ వస్త్రానికి న్యాయం చేయండి. అంటే గురుగారు ఇప్పుడు మాలలో ఉన్నప్పుడు బహిష్టు స్త్రీలు కానీ ఎవరైనా ఎదురైతే ఏం చేయాలి? ఇది మరి వింత ప్రశ్న కదా ఇది. వాళ్ళైనా బోర్డు వేసుకొని తిరుగుతారా? మనల్ని చూడగానే పక్కకి వెళ్ళిపోతారండి. అలాంటివన్నీ అడగకండి, తప్పిదాలు కూడా పెట్టకండి. ప్రశ్నలో కూడా తప్పిదాలు రాకూడదు. అలాంటిది ఏమి ఉండదు. మనం ఏమన్నా తెలియకుండా జరిగిన పొరపాట్లు అవన్నీ ఎలాగో మనం ఇంట్లోకి వెళ్ళగానే సన్నిధానంలోకి వెళ్ళక మళ్ళీ స్నానం చేసేస్తాం కాబట్టి ఒక స్నానంతో. ఒక ఉద్యోగం చేసేటప్పుడు అతను వెళ్తూ ఉండగా ఒక శవయాత్ర వెళ్ళింది. కార్పొరేట్లో పనిచేసేవాడు, ఇంకో 10 నిమిషాల పంచింగ్ అవుతూ ఉంటుంది. ఎలా ఉండాలి? అలాంటప్పుడు వెళ్తాడు. దారిలో మనం బయటికి వెళ్ళిపోయామా, ఆ యొక్క గమ్యం చేరుకొని వచ్చిన తర్వాత వచ్చి స్నానం చేసి కార్యక్రమాలు చేయనప్పటి వరకు ఆ ఒక కొన్ని గంటలు మంచినీళ్ళు తాకండి, భోజనం చేయకుండా అయిపోతుంది కదా. కాబట్టి దోషం లేదు. దారిలో కనబడేదానికి మన దోషం లేదు. అది వచ్చి విధాత యొక్క లిఖితం. మీ కంట్లో అది పడాలంటే స్వామివారి సంకల్పమే కదా, అది మీ చేతులు కాదు కదా. గురుస్వామి గారు కన్యస్వాములు బాగా తినాలి అని చెప్పి వడ్డించేటప్పుడు కన్యస్వామి తిను అని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఇది కరెక్టా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వాడు ఎక్సెల్ పొట్ట ఉందనుకుందాం. మామూలుగా కన్యస్వామి ఉంటే కూడా అది ఎక్సెలే ఉంటుంది, కానీ అది 4XL కాదు. వాడు ఎంత తింటాడో అంతే తింటాడు. వడ్డిచ్చేవాడు సొమ్ము కాదు కదా అది.
ఆ పూజ చేసే దాత ఎక్కడో ఉంటాడు, వీటి దారిలో పోయే దానయ్య ఒక్కొక్క బకెట్ తీసుకొచ్చి కనీసాన్ని తిను ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఆ స్వామి తినాలా తెలియదు, తినకూడదా తెలియదు, ఎక్కువైపోతే వాంతికి వస్తుందా తెలియదు. ఎందుకురా ఈ మాల వేసుకున్నాం, ఎందుకురా పూజకు వచ్చామని వాడు ప్రతిరోజు బాధపడడం. ఇలాంటివన్నీ చేయకండి. ఇక మీద కన్యస్వామిగా ఉన్న వాళ్ళు నా వీడియో చూస్తున్నారు చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసి బలవంతంగా వడ్డించారా, వాడి చేతిని లాగి అలా మీ ఆకులు కూర్చోబెట్టేసి మీరు లేవండి తినని చెప్పండి. ఏం దోషం లేదు దానివల్ల. మీ కన్యస్వామిని తర్వాత ఎక్కువ తినలేదు, సాత్విక ఆహారం కొంచెమే తినండి. మీరు తినరనుకుంటే చెయ్యి అడ్డంగా పెట్టండి, నేను తినను అని చెప్పండి, ఏ దోషం లేదు దానివల్ల. ఆ గిన్నెలో ఉంటే 10 మందికి పేదవాళ్ళకి ఆకలి అవుతుంది, కానీ ఆకులో ఉంటే కుక్కలు కూడా ముట్టవండి. స్వామి గురుస్వామి యొక్క అయ్యప్ప స్వామి ఈ పట్టబంధం ఇక్కడ వేశారు చూస్తారా, ఈ పట్టబంధం ఇక్కడ ధరించున్నారు కదా, దీని అర్థం ఏంటి? దీన్ని పట్టబంధం అంటారు. ఎందుకు ఇది ధరించారు? దానికి ఏమైనా విశేషం ఏమైనా ఉందా? దీనికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా అంటే, పందల రాజా వారికి ఈయన వరం ఇచ్చారు. స్వామి యొక్క తన ఆభరణాలన్నీ ఇచ్చేసి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు నన్ను రాజుగా దర్శించుకోండి, నా ఆభరణాలన్నీ ఇస్తున్నానని చెప్పి ఇస్తే పందల రాజా వారు స్వయంగా తన నెత్తి మీద పెట్టుకొని ఆ 18వ అంబడి ఎక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళగానే, మనం ఇక్కడ అందరం ఉన్నాం కదా, మన తండ్రి గారు వచ్చారంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటామా? ఏం చేస్తాము? వెంటనే లేచి వారికి ఒక చారు ఇస్తాం కదా. అలాగే తనను పెంచినటువంటి రాజశేఖర వర్మ వచ్చారు కాబట్టి వారిని చూడగానే వారు లేస్తారు. అప్పుడే ఆ రాజుకి అంగవస్త్రం ఉంటుంది కదా, పట్టు అంగవస్త్రం తీసి కాల కట్టేశారు. స్వామి, నువ్వు లోకరక్షకుడు, నువ్వు నాకు పుత్రుడిగా ఉండొచ్చు, నువ్వు లోకరక్షకుడివి, ఈ లోకాన్ని రక్షించాలి కాబట్టి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నువ్వు లేచి నిలబడకూడదని చెప్పి తన కాలకున్న మెడ మీద ఉన్నటువంటి బంధాన్ని స్వామి కాలకు కట్టేస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పందల రాజా వారు సైడ్ నుంచి వచ్చి మొక్కుతారు, కానీ ఎదురుగుండా వచ్చి మొక్కరు. ఆ పట్టబంధం యొక్క విశిష్టత మన కోసం, ఈ కలిలో ఉన్న భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలి, స్వామి అనుగ్రహం ఇవ్వాలని పందల రాజా వారు కట్టిన వస్త్రమే ఈ యొక్క పట్టబంధం, కాలబంధం. శరణమయ్యప్ప. గురుస్వామి గారు దీక్షలో ఉండగా మాల తెగిపోతే లేదా ఎక్కడైనా పడిపోతే ఏమైనా అవుతుందా? దోషం అయిపోతుందా? ఏమైనా అపరాధం జరిగిపోతుందా అంటే, ఒక స్త్రీ తన మాంగళ్యాన్ని ఎలా కాపాడుతుంది? కళ్ళగద్దుకొని ఇలా పెట్టుకుంటుంది. కళ్యాణం అయినప్పటి నుంచి అది ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రతి స్త్రీ. ఇది వచ్చి మాంగళ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే కానీ తీసి తాలిబొట్టుని పక్కన పెట్టే వాళ్ళకి కాదు. ఇది మాంగళ్యాన్ని కళ్ళగద్దుకొని చూసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాగే మనం మాల వేసుకునేటప్పుడు అందులో ఒక ముద్ర మాల ఉంటుంది, ముద్ర ఉంటుంది, అయ్యప్ప ముద్ర. మనం కళ్ళగద్దుకొని ఆరతి ఇచ్చినప్పుడు, బొట్టు ఇచ్చినప్పుడు ఆ మాలను చూసుకుంటాం కదా, అదే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే తోడు మాల అని చెప్తారు. రెండో మాల, ఒక మాల తెగిపోయినా ఇంకో మాల కాపాడుతుంది కాబట్టి ఆ తోడు మాల ఉండాలంటారు. టెక్నికల్గా తెగుతుందే కానీ కావాలని ఎవరు పెంచేది కాదు కాబట్టి ఆ ఒక మాల తెగడం వల్ల దోషం అంటూ ఏం లేదు. ఇమీడియట్గా దాన్ని ఇంకొక మాల మార్చుకొని వేసుకోండి. దాన్ని అపార్థంగా భావించకండి. దానివల్ల అయ్యప్ప వచ్చి డైరెక్ట్గా నువ్వు మాల తెగిపోయింది అని చెప్పి సూనం తీసుకొచ్చి విల్లంబు పెట్టుకుని మనల్ని పొడిచి మనకేమో అనర్థాలు ఏం చేసాడు. అలాంటి అపోహ ఉంటే తీసేసేయండి. అందుకే 2 మాలగా వేసుకోండి. అందుకే మీరు వేసుకునే మాల బాగుందా, బందోబస్తుగా ఉందా అని చెప్పి ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చి వేసేకండి. టెక్నికల్గా బాగా ఉందని చూసి లేదా ఒక ఆచార్య దగ్గర ఇచ్చి అల్లిచ్చి మరీ వేసుకోండి, రాగిలోనో వెండిలోనో. శరణమయ్యప్ప.